శుభాభివందన విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటీవల టీఆర్ఎస్ నాయకులు వట్పల్లిలో మాజీ మంత్రివర్యులు స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉనికి పోతారని చెప్పి ఉద్దేశంతో ప్రజలకి మనం మర్చిపోతారనే ఉద్దేశంతో వారు ఏదో కార్యక్రమం ముంగటేసుకొని నోరుంది కదా నరం లేని నాలుక అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పు. నరం లేని నాలుక ఇట్లే మాట్లాడితే మాటలు పెట్టే సందర్భాలు కూడా త్వరలో ఉన్నాయని ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖండిస్తున్నాం. గత 2 సంవత్సరాల లోపుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా టేక్మాల్ మండలం నుంచి చూస్తున్నా 100 కోట్లకు పైగా అభివృద్ధి జరుగుతున్నది. మా టేక్మాల్ మొన్ననే ఇటీవల 30 కోట్లతో R&Dకి సంబంధించినట్టు 10 సంవత్సరాలు నేను చింతకుంటకి వెళ్ళి టేక్మాల్ రోడ్ వేయలేము. నార్సింగ్ ముగ్గురు ఎమ్మెల్యేల రోడ్డు, ఒకవైపు పద్మాదేవన్ రెడ్డి, ఒకవైపు క్రాంతి, ఒకవైపు భూపాల్ రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలు శంకరంపేట మండలం నుంచి పాపంపేట మండలం టేక్మాల్ మండలం కనెక్టివిటీ ఏదైనా చాతగాని ముగ్గురు ఎమ్మెల్యేలు 10 సంవత్సరాలు ప్రజలు పడ్డారు, యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అవన్నీ మర్చిపోయినావా? ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మేము ఆయన సార్ దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ డిప్యూటీ సీఎం దృష్టిలో ఉన్నప్పుడు పెట్టినాం, అప్పుడు కాలే. ఇప్పుడు కాగానే ఈ 3 రోజులను ప్రతిష్టగా తీసుకున్నాడు. ఈ నార్సింగ్ నుంచి పెద్ద శంకరంపేటకు 12 కోట్ల రూపాయలతో R&Dలో గజెట్ విడుదలైంది. శంకుస్థాపన కూడా చేసినాం. కళ్ళకి కనిపిస్తలేదా? ఈరోజు చింతకుంట నుంచి కొత్తపల్లి వరకు R&D రోడ్డు, ధన్నూరు నుంచి టేక్మాల్ వరకు R&D రోడ్డు, టేక్మాల్ సబ్స్టేషన్ నుంచి పాత లింక్ రోడ్ ఎప్పుడు సంగిల గ్రామాలకు కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతుందని చెప్పి ఎస్టీ తాండాలు కనెక్టివిటీ కోసం 8 కోట్ల రూపాయలు ఎస్టీ వెల్ఫేర్లో అది మంజూరు చేయడం జరిగింది. అలాగే ఎలుపుకొండ నుండి మధ్యలోకెళ్ళి వెంకటాపూర్ తాండా వరకు కూడా మరి రోడ్డు వేయడం జరిగింది. ఐఎస్సీ నియోజకవర్గంలో టేక్మాల్ 26 తాండాలు ఉంటాయి. ఎప్పుడు ఈ తాండాల అభివృద్ధి దృష్టి కూడా తీసుకురాని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఎస్టీలకు గ్రామ పంచాయతీ చేసి మెడల ఆ మాలేసి పంపించి ₹1 ఇచ్చిన దిక్కు లేదు. ఈ రోజు ఎస్టీ తాండాలకు 13 గ్రామ పంచాయతీలకు రోడ్లు వేయడం జరిగింది. ఎస్టీ వెల్ఫేర్ ఫండ్ నుంచి మరి రోడ్లు కూడా పుడితేనే మరి ఈ విధంగా నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఛాలెంజ్ చేసినాను. 2 నెలల్లో 100 కోట్ల పైచీలకు దాటిపోయింది. బరాబర్ సవాలు విసురుకుందామంటే పెన్ను పేపర్ లేకుండా టేక్మాల్ చౌరస్రం మాట్లాడదామని చెప్పి సవాల్ కూడా విసిరినాం. దానికి వారు నా స్థాయి అధ్యక్షుడు నేను మాట్లాడితే నేను సవాల్ నేను రెడీ వస్తాను. ఏదో చిన్నప్పుడు కూడా బుడ్డగాళ్ళతో నేను ప్రెస్ మీట్లో వస్తావా పోతావా అంటే మా పిల్లలు పోయి సమాధానం చెప్తారు. వాళ్ళు అభివృద్ధి అంటే కమిట్మెంట్ దామన్న అంటేనే అభివృద్ధి అంటే దామన్న. ఆందోళన నియోజకవర్గము రాను మరి సిద్దిపేటలో మైమార్చి, సంగారెడ్డికి మైమార్చి స్థాయిలో మరి ఆందోళన హెడ్ క్వార్టర్, ఆందోళన చుట్టుపక్కల పల్లెలు విజయవంతంగా మరి అభివృద్ధి దిశలో పయనిస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఏదైనా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టాం, మిమ్మల్ని మీద దృష్టి పెడితే న్యాయంగా వార్తలు పెట్టడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పి ముగిస్తాను. ఎడ్యుకేషన్ హబ్ చేసి పెట్టింది ఈరోజు మన ప్రీతనాలు దామోదర్ రాజు. ఎందుకంటే ఈరోజు అన్నాసాగర్ కట్టా నుంచి మొత్తం అక్కడి వరకు అక్కడ షాపులే మళ్ళా జోగిపేట జిల్లానే నంబర్ 1 సిద్దిపేట కన్నా టాప్ అవుతుంది. అది మన దామోదర్ రాజనరసింహ గారి కృషి వల్ల జరుగుతుంది అనేది నా ఆశ. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు డివైడర్స్ అయినప్పుడు అక్కడిక్కడ షాపులు అయినప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్ ఇక్కడ ఇప్పుడు కాలేజ్, ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ పెద్దలందరూ చెప్పారు. నర్సింగ్ కాలేజీ కానీ అగ్రికల్చర్ కానీ మరి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఎట్లయితే జేఎన్టీ చేసాడో మళ్ళీ తర్వాత ఆయన మార్కెట్ మంత్రి ఉన్నప్పుడు మార్కెట్లు చేశాడు. రాయకోడ ఒకటి కానీ మన ఒట్టిపల్లి కానీ మరి ఈరోజు బైపాస్ అయిపోయి మరి బైపాస్లో జోయిపేట వ్యాపారపరంగా మరి నెగ్లెక్ట్ అవుతుంది అన్నప్పుడు మరి అజ్జిమర్ గెలవంగానే దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జోగిపేటని ఎట్లా అభివృద్ధి చేయాలి, జిల్లాని టాప్ టౌన్గా ఉంచాలనే ఒక కృతనిశ్చయంతో మన నాయకుడు ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఆలోచనకు అనుగుణంగా మేమందరం కార్యకర్తలు మేము అడగకుండా ఏం చేయాలని హెల్త్ మినిస్టర్ అయింది మీకు తెలుసు. జోగిపేట హాస్పిటల్ పరిస్థితి ఏముంటుంది మరి దాంట్లో మందులు తిరుగుతుంది. మేము చదువుతూ ఉన్నాం. ఈరోజు మరి 150 పడకల ఆసుపత్రితో 60 కోట్లతో ఎంతో అభివృద్ధి చేసింది. నర్సింగ్ కాలేజ్ వచ్చింది, మళ్ళీ 4 PSCలు వచ్చినాయి. ఏది సింకం, ఎల్లుపేట, నేరడుగుంటా, కంపోజ్, ఇవన్నీ ఎన్నో తన శాఖలు ఏది వచ్చి అది ఈసారి CSR ఫండ్స్తో అన్ని స్కూళ్ళకు బ్రహ్మాండంగా జోగిపేట ఏరియాలో మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు హరీష్ రావుకే కానీ వాళ్ళకే కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ కన్నుగుట్టింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు కాళేశ్వరం అని మొత్తం కూలేశ్వరం చేసి ఉన్న ఫండ్స్ అంతా సిద్దిపేట, గజ్వెల్ ప్లస్ మన సిరిసిల్లకే పెట్టుకున్నారు. మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనేది ఒక దురాశతో ఏదో ఒకటి మాట్లాడిపోతుందో అది తప్పు. మరి మీకు తెలుసు డబల్ రోడ్లు అయినా మరి మంత్రి గారు 10 ఏళ్ల కన్నా ముందు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు బెట్టల్కుంట అండ్ అల్లాదుర్గ రోడ్
ఢిల్లీకి పోయి మరి మన మంత్రి గారు దాన్ని శాంక్షన్ చేసి దాన్ని ఒక తార్ రోడ్ ఇంత బ్రహ్మాండంగా ఉండే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్లలో ఇంత పట్టిపోయింది మన సార్ శాంక్షన్ చేసి అన్ని ఈ ఏరియాలో ఏమైనా డబుల్ రోడ్లు అయినాయంటే మరి అది మంత్రి వారి కృషి వల్ల ఆ రోజు జరిగింది. 10 ఏళ్ళు మనం ఇంత వెనకబడ్డాం. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మన సార్ మనకందరికీ మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వాళ్లకు నాయకులకు అందరికీ ఏం చెప్పుకోలేక ఏదో మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళ ఉనికే లేదు, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుందని. మరి బీఆర్ఎస్ వాళ్లకు మరి ఆయన పేరు మరి ఆ ఈడ లోకల్ అని మన 5 ఏళ్ళు చూసాం. మొదలు మా రేగోడ్ మండల్ అల్లూరు మండలం టేక్ మాది మేము అందరూ కాన్స్టిట్యూన్స్ సంగారెడ్డిని ఉండాలని మేము కోరితే కొండపై మాకు మెదక్ వేసేది. మాకెంతో చాలా బాధలు అవుతున్నాయి వాళ్ళు అప్పుడు బాబుమోహన్ ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకు ఒక కాన్స్టిట్యున్సీ మీద అవగాహన లేక ఇష్టం ఉన్నట్లా విడగొట్టి జిల్లాల పూర్వీకుల ఈ రోజుకైనా మేము దాన్ని ఎదుర్కొంటున్నాం. కాబట్టి మన మంచి నాయకుడు ఇంత బ్రహ్మాండంగా చేస్తుంది కాబట్టి మేము ఈరోజు ప్రశ్న పెట్టడేది ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఈ కన్నుగుర్తి మా ప్రాంతం మీద విషం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం మీకు కనపడతలేదా? బ్రహ్మాండంగా మిగతా నియోజకవర్గాల కన్నా మొత్తం జిల్లాలో మరి ఆందోళన ఎదుర్కొనడం బ్రహ్మాండంగా అవుతుంది. దాంట్లో ఇరిగేషన్ విషయం వచ్చేది బసవేశ్వర్ సంగమేశ్వర్ అని నిన్న మాజీ మంత్రి వారి అవును వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మేము ఎందుకు చేస్తాం? మేము మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ పెడితే దాని 38,000 ప్రాజెక్టు 1,20,000 30,000 కోట్లు చేసాం. మరి దాంట్లో ప్రాణహితతోనే హైదరాబాద్ నీళ్ళు వచ్చినాయి. వాస్తవంగా చూడాలంటే హైదరాబాద్ నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి? మరి మల్లన్న సాగర్కి అసలు యాక్చువల్గా దాంతో వచ్చిన పెద్దగా దాన్ని పెద్దలు చేసి 50 టీములు చేసి మేము చేస్తున్నామని ఆల్రెడీ ఆ స్కీమ్ ఉండే దాన్ని పెద్దలు చేసి ఇదంతా కొల్లగొట్టారు. మరి ఇప్పుడైనా బసవేశ్వర సంగమేశ్వరం సరే ఆ స్కీమ్ను మేము చేయాలని మాకు ఇప్పుడు మన ఆందోళన ప్రాంతానికి మన సంగమేశ్వర సార్ జగనన్న వీళ్ళందరూ పోయి మాట్లాడితే ఇప్పుడు సింగూరు నుంచి పేదరెడ్డిపేట నుంచి పెద్ద ఎత్తున మన ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయడానికి ఒక స్కీమ్ పెట్టారు. మా దగ్గరైనా మళ్ళీ మేము 10 ఏళ్ల కిందనే లిఫ్ట్ ఇరిగేషన్ కోసం నీటి గురించి వస్తే మరి ఒకసారి ఉన్నప్పుడు ఎంత ఉండేనో అంత ఒక ఎకరకు నీళ్లు బారబెట్టలేదు. మళ్ళీ ఎక్కడ వాళ్ళు చేయరు. మా లైఫ్ కోరెంచెల్లి ఎత్తిపోతున్న పథకంకు నేను చైర్మన్ ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ చేసి దాన్ని స్టార్ట్ చేసేది ఓన్లీ దానికి నెగ్లెక్ట్ చేసి దాన్ని ఒక చుక్క మారకుండా చేసి తర్వాత మళ్ళీ సార్ వచ్చి మొన్న మళ్ళీ ఒక 4 కోట్లు పెట్టి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేద్దామన్నారు. ఆ ప్రాసెస్ ఉన్నది. ఇలా మేము చేసిన కార్యక్రమాలకు వాళ్ళు ఎక్కడైతే మొదటి చేసారో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు బసవేశ్వర సంగమేశ్వర్ ఎలా అని వాళ్ళు అడగడం తప్పు. కాబట్టి మేమందరం అనేది ఏంటంటే ఖచ్చితంగా దామోదర్ సార్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా పనిచేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లోవి లోకల్ బాడీ ఎలక్షన్లో మేము వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లని పండుగకుండా ఏదో రాజకీయం చేశారు. అది రాజకీయం చేయకూడదు. ఖచ్చితంగా మేము మంత్రి గారి అండగా మరి మీ అందరికీ విలేకరులకు తెలియజేసుకుంటాం. వచ్చినటువంటి హరీశ్వరరావు గారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే దుమ్మెత్తి పోస్తున్నాడో ఆయన అలేబలే కార్యక్రమానికి వచ్చి ఆయన పనేదో ఆయన చూసుకొని పోక మేమేదో ఘనత చేసినాం అన్నట్లా ఇవాళ ఇన్ని స్కీములు తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు 10 ఏళ్ల కాలంలో మా అల్లాతుర్గు మండలంలో మీరు ఏం చేసిండ్రు? ఇవాళ మా దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి నిలుస్తుంది. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని మీరు మీ కళ్ళకి కనపడుతున్నారు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఇలా ఆందోళన అదేవిధంగా మా అల్లాదూర్ ఇదే హరీష్ రావు గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మా జ్యోతిరావు పూలే ఏదైతే వసతి గృహం ఉన్నదో అల్లాదూరు శాంక్షన్ అయితే తీసుకుపోయి పెద్ద కంచెలుగా పెట్టాడు ఆయన. అటువంటి మంత్రి గారు ఈ రోజున అదే బిల్డింగ్ను 20 కోట్లతోటి మన కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి దామోదర్ రాజనరసింహ గారు ఆ జ్యోతిరావు పూలే ఏదైతే వసతి గృహం ఉన్నదో అల్లాదూరుకే ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దానికి 20 కోట్లతో శాంక్షన్కు ప్రపోజల్ పంపిండ్రు. నేడో రేపు అది శాంక్షన్ కూడా వస్తుంది. వీళ్ళ ప్రభుత్వంలో ఈ 161 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఎంఈఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు సగం ఎంఈఓ ఆఫీస్ మొత్తం పోయింది. ఎంపీడీఓ ఆఫీస్ అయితే కూలేపోయింది, సగం కూలగొట్టారు. ఇప్పటిదాకా ఒక ఇటుక పెట్టలేదు వాళ్ళు. అటువంటిది మా దామోదర్ రాజనరసింహ గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొన్న కలెక్టర్ గారితో మీటింగ్ చేసి ఎంపీడీఓ ఆఫీస్కు అదే ఎస్టీఓ ఆఫీస్ను వాళ్ళు సబ్ రెవెన్యూగా ప్రకటించిన తర్వాత ఎస్టీఓ ఆఫీస్ మా అల్లాదూరుకు రావాలా.
ఫైర్ ఇంజన్ ఏదైతే ఆఫీస్ ఉందో అది మాకు రావాలా, దాన్ని తీసుకుపోయి శంకరంపేటలో ఎస్టీ ఆఫీసులో మెదక్లో నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇలా దామోదర్ రాజనరసింహ గారు కలెక్టర్ గారితో ఎంఆర్ఓ గారితో సర్వే చేయించి ల్యాండ్ అలాట్మెంట్ చేయించింది. నేడో రేపో ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ కాబోతున్నాయి. మాకు కోర్టు శాంక్షన్ అయింది, దానికి నిధులు లేవు. మా దామోదర్ రాజనరసింహ గారు వచ్చినాక 25 లక్షలతోటి ఆ కోర్టుకు ఏదైతే అవసరం ఉన్న సామాగ్రి ఏది ఉన్నదో ఆ గోడల నిర్మాణం కానీ ఏది కానీ దానికి కోర్టుకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నిర్మాణం చేయించు. కేజీబీపీ బిల్డింగ్ 1,25 లక్షలు 1,27 లక్షల రూపాయలతోటి మొన్న శాంక్షన్ చేస్తే దాన్ని కూడా కట్టాము. ఈ రోజున సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్లో ప్రతి గ్రామంలో మా దగ్గర అల్లాదుర్గంలో దాదాపుగా ప్రతి గ్రామంలో మేము 2 సీసీ రోడ్లు నిర్మాణం చేసుకుంటున్నాం. సైడ్ రైళ్లు ఇప్పుడు మొన్న సార్ గెలవగానే దామోదర్ రాజనరసింహ గారు 20 లక్షల రూపాయలతోటి సబ్ హెల్త్ సెంటరు ఏదైతే పెద్దాపూర్ 20 లక్షలు, ముసలాపూర్ 20 లక్షలు, అల్లాదుర్గ్ 20 లక్షలు, 60 లక్షలు వాటికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ముసలాపూర్కు ఒక అంగన్వాడీ సెంటర్ లేదు. వాడు ఉన్న 10 ఏళ్లలో ఒక అంగన్వాడికి సెంటర్ లేదు. దామోదర్ రాజనరసింహ భూమి తీసుకున్నారు కానీ ఒక బిల్డింగ్కు ఇప్పటివరకు ఫండ్ లేదు. దామోదర్ రాజనరసింహ గారు వచ్చిన తర్వాత మొన్న అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే దానికి ముగ్గు పోసి దానికి మేము భూమి పూజ కూడా చేసుకున్నటువంటి శాంక్షన్ పెట్టిండు. ఇప్పుడు అది నిర్మాణంలో ముందుకు పోతుంది. అదేవిధంగా మా మాందాపూర్కు కూడా అంగన్వాడీ బిల్డింగ్, రాంపూర్లో కూడా సబ్ అంగన్వాడీ ఏదైతే నడుస్తున్నదో మినీ అంగన్వాడీ దానికి బిల్డింగ్ లేదు. ఇలా దామోదర్ రాజనరసింహ గారు 12 లక్షలతో బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చిండు. దానికి మొన్న భూమి పూజ చేసినాం. అదేవిధంగా సర్పంచ్ పంచాయతీ బిల్డింగ్ సీతానగర్కు లేదు. వాళ్ళు వచ్చినాక ఇప్పుడు పంచాయతీ వేరైంది కానీ బిల్డింగ్ లేదు. కానీ బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అటువంటిది మళ్ళీ అదేవిధంగా వెంకట్రావుపేటలో పంచాయతీ బిల్డింగ్, ఈ రకంగా నడిమితాండలో పంచాయతీ బిల్డింగ్, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దామోదర్ రాజనరసింహ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. రేషన్ కార్డు గత ప్రభుత్వం 10 ఏళ్లలో మా ఊళ్ళలో ఎక్కడ చూసినా గుంతలు. మా దామోదర్ రాజనరసింహ గారు చేసినటువంటి రోడ్లు, సీసీ రోడ్లు తప్పితే ఇంకొకటి ఏడా కూడా వాళ్ళు కట్టించిన చరిత్ర లేదు. వాళ్ళు వస్తే మేము చూపించడానికి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వస్తే కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున దామోదర్ రాజనరసింహ గారు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం, రేషన్ కార్డుల చరిత్ర గతంలో కూడా రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరా మిల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు కూడా మా ఊర్లో మా మండలంలో 300 ఇళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. 300 ఇళ్ళు ఇవ్వాల. అల్లాదుర్గ్కు 60, ముసలాపూర్కి 50, ఎద్దాపూర్కు 60, ఈ రకంగా మిగతా గ్రామంలో 30, 25 చొప్పున ప్రతి గ్రామంకి ఇళ్ళు వచ్చింది. ఈ 10 ఏళ్లలో ఒక ఇల్లు కాదు కదా, నువ్వు ఎద్దేవా చేసినావు. అల్లుడు వచ్చి ఇంటి ముంగడికి ఎడబండాలే, డబల్ బెడ్రూమ్ ఇస్తామని. ఈ చరిత్ర లేదు టీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వము లాభాల్లో ఉన్నదని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వంకి వచ్చింది నీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజున అప్పుల ఊబిలో కూర్చి తెలంగాణ ప్రజల్ని అధోముఖంగా చేసినటువంటి చరిత్ర మీది. మీరు మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ గురించి? మా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి మాట తప్పదు. విద్యుత్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఈ రోజున సన్న బియ్యం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్ని రకాల ప్రజలకు బెనిఫిట్స్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అప్పట్లాగా లేరు ప్రజలు, అంతా విద్యావంతులైనరు. కాంగ్రెస్ పార్టీ అంటే విద్యా వైద్యం అని ముందుకు వస్తుంది. తప్పకుండా ప్రజలను అభివృద్ధి చేయాలని, గరీబోనికి అభివృద్ధి చేయాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మీరు వచ్చి మీరు ఓట్ల కోసమని మీరు ఏదో పబ్లిక్ను మభ్యపెడదామంటే పబ్లిక్ నిద్రపోతలేరు. మీరేం చేసారు 10 ఏళ్లలో? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఈ 22 నెలల్లో 22 నెలలు మా ప్రభుత్వం వచ్చి, కాబట్టి 5 ఏళ్లలో మేము ఏం చేయాలో, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుందో, ఎన్ని హామీలు ఇచ్చిందో తప్పకుండా నెరవేర్చి అంతకంటే కూడా అధికంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది మీ కళ్ళతో మీరు చూస్తారు. రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లో ప్రజలు మా వెంట ఉన్నారు. మీరు అనుకుంటున్నారు, కలవగంటున్నారు, కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజా మా ఎంబడి ఉంది. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో రేపు మాకు బ్రహ్మరథం బట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. అది మీకే
మీరే గమనిస్తారు కాబట్టి ఇటువంటి అవకతవకలు మళ్ళీ ఏదైనా ఉంటే ధర్మంగా మాట్లాడండి, ఏదంటే న్యాయంగా మాట్లాడండి. ఎక్కడి నుంచి ఎట్లా రాష్ట్రాన్ని మేము చేతులకు తెచ్చుకోవాలా, మీకు అభివృద్ధి చేయాలని మీకు ఒక ఇంగిత జ్ఞానం లేనట్టున్నది. అది కొద్దిగా మీరు గమనించి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకోసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మంత్రివర్యులు. కాబట్టి రేపటి ఎలక్షన్లో అది మీకు జవాబు ఉంటుంది కాబట్టి అది మీరే గమనించుకోండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన